నమస్కారం. ఈరోజు మన చర్చకు స్వాగతం. ఒక మనిషి తన నీడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడనుకుందాం. ఎంత వేగంగా పరిగెత్తినా ఆ నీడ అతని వెంబడిస్తూనే ఉంటుంది. ఈరోజు మనం చూడబోయే కథ సరిగ్గా అలాంటిదే. కాకపోతే ఇక్కడ నీడ బయట కాదు, అతని లోపలే ఉంది. ఒక శాస్త్రవేత్త తనలోని ఒక ప్రళయశక్తితో, ఒక రాక్షసుడితో రోజూ చేసే యుద్ధమిది. అతను పారిపోతున్నది ప్రపంచం నుంచి కాదు, తన నుంచి తనే. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక యాక్షన్ కథ కాదు. కోపం, భయం, పశ్చాత్తాపం, ప్రేమ ఇలాంటి ఎన్నో భావోద్వేగాల మధ్య నలిగిపోతున్న ఒక వ్యక్తి కథ. తన శాపాన్నే మానవత్వానికి వరంగా మార్చుకోవడానికి అతను చేసే ప్రయాణాన్ని మనం లోతుగా చూడబోతున్నాం. అంటే సైన్యం అతన్ని ఒక ఆయుధంగా చూస్తే? అవును, అతను తనని తాను ఒక జబ్బుగా భావిస్తాడు. ఈ రెండింటి మధ్య అసలైన మనిషి ఎక్కడున్నాడు? అదే ఈ కథలోని అసలైన అన్వేషణ. ఇక కథలోకి వెళ్దాం. బ్రెజిల్లోని రియో డి జనీరోలో ఒక రద్దీగా ఉండే మురికివాడ. అక్కడ ఒక సోడా బాట్లింగ్ ఫ్యాక్టరీలో డాక్టర్ బ్రూస్ బ్యానర్ అనే వ్యక్తి ఒక సాధారణ కార్మికుడిగా అజ్ఞాతవాసం గడుపుతున్నాడు. 5 ఏళ్లుగా? అవును, 5 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. ఎందుకంటే అతని గుండె వేగం నిమిషానికి 200 దాటితే అతనిక మనిషిగా ఉండడు. అతనిలోని రాక్షసుడు బయటకొస్తాడు. ఈ పరిస్థితికి కారణం 5 ఏళ్ల క్రితం వర్జీనియాలోని కల్వర్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక ప్రయోగం. జనరల్ తడ్యస్ రాస్ ఆయనే కదా దీని వెనుక ఉంది? అవును, ఆయనే. ఒక సైనిక అధికారి అమెరికా సైనికులను మరింత శక్తివంతులుగా మార్చే సూపర్ సోల్జర్ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని చూశాడు. ఆ ప్రయోగంలో బ్యానర్ గామా రేడియేషన్కు గురి అయ్యాడు. అది వికటించింది. ఆ ప్రయోగం విఫలమవడమే కాదు, జనరల్ రాస్ కూతురు, బ్యానర్ ప్రేయసి అయిన బెట్టీరాస్కు కూడా గాయాలయ్యాయి. అప్పటినుండి జనరల్ రాస్ దృష్టిలో బ్యానర్ ఒక విఫలమైన ప్రయోగం మాత్రమే కాదు, ప్రభుత్వ ఆస్తి, ఒక నడిచే ఆయుధం. అందుకే బ్యానర్ ఈ అజ్ఞాతవాసం, తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా, శ్వాస వ్యాయామాలు నేర్చుకుంటున్నాడు. అలాగే రాత్రిపూట మిస్టర్ బ్లూ అనే అజ్ఞాత శాస్త్రవేత్తతో ఆన్లైన్లో చాట్ చేస్తూ ఒక విరుగుడు కనిపెట్టమని వేడుకుంటున్నాడు. ఖచ్చితంగా. అతని జీవితంలో ప్రశాంతత లేదు. ప్రతి క్షణం ఒక భయం. ఎప్పుడూ తనలోని రాక్షసుడు బయటకొస్తాడని ఒక ఆందోళన. ఇది నిజంగా నరకం గదా? ఖచ్చితంగా. ఇది ఒక రకమైన స్వీయ నిర్బంధం. అతను బయట ప్రపంచానికి భయపడటం లేదు, తనలోని శక్తికే భయపడుతున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ద్వంద్వత్వం కనిపిస్తుంది. అవును, ఒకవైపు అతను తన శరీరాన్ని, మనసును శాంతపరచడానికి పురాతన పద్ధతులను ఆశ్రయిస్తుంటే, మరోవైపు ఆధునిక సాంకేతికత ద్వారా మిస్టర్ బ్లూతో నివారణ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. కాని గతమతన్ని అంత తేలిక వదిలిపెట్టలేదు. ఫ్యాక్టరీలో? అవును, ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా బ్యానర్ వేలికి చిన్న గాయమవుతుంది. ఒకే ఒక రక్తపు చుక్క కింద కన్వేయర్ బెల్ట్పై వెళ్తున్న సోడా బాటిల్లో పడిపోతుంది. అంటే ఒక చిన్న రక్తపు చుక్క అంత పెద్ద గొడవకు దారితీసిందనమాట. ఊహించలేకపోతున్నాను. పర్యవసానాలు ఊహించలేనంత పెద్దవి. ఆ బాటిల్ అమెరికాలోని విస్కాన్సిన్లో ఒక వృద్ధుడి చేతికి వెళ్తుంది. అతను ఆ సోడా తాగగానే గామా రేడియేషన్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. ఈ ఒక్క ఆధారం చాలు జనరల్ రాస్కు. 5 ఏళ్లుగా దొరకని బ్యానర్ జాడ దొరికింది. ఇక వేట మొదలైంది. రాస్ వెంటనే తన అత్యంత నైపుణ్యం గల సైనిక బృందాన్ని బ్రెజిల్కు పంపిస్తాడు. ఆ బృందానికి నాయకుడు ఎమిల్ బ్లాన్స్కీ. అతను యుద్ధంలో పుట్టిపెరిగిన సైనికుడు. అతనికి భయమంటే ఏంటో తెలియదు. వాళ్లు బ్యానర్ను ఫ్యాక్టరీలో చుట్టుముడతారు. బ్యానర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ రియో వీధుల్లో పరుగులు పెడతాడు. ఆ చేస్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. కాని చివరికి బ్యానర్ను ఒక మూలకు నెట్టేస్తారు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అవును, ఇక తప్పించుకునే దారి లేదు. అతని కళ్ళు ఆకుపచ్చగా మారతాయి. శరీరంలో మార్పు మొదలవుతుంది. అంటే వాళ్లు ఎదుర్కొంటున్నది బ్రూస్ బ్యానర్ను కాదు, హల్క్ను. ఇక అక్కడ్నుండి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది కదా? ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటి వరకు బ్లాన్స్కీ, అతని బృందం కేవలం ఒక మనిషిని వెంటాడుతున్నామని అనుకున్నారు. కాని ఇప్పుడు వారు ఎదుర్కొంటున్నది ప్రకృతి శక్తిలాంటిది. అక్కడ వారి ఆయుధాలు, వ్యూహాలు ఏవి పనిచెయ్యవు. ఏమాత్రం పనిచెయ్యవు. హల్క్ వారిని సునాయాసంగా ఓడించి అక్కడ్నుంచి తప్పించుకుంటారు. కాని బ్లాన్స్కీ మాత్రం ఆ భయంకరమైన శక్తిని చూసి భయపడలేదు. అతని కళ్లలో ఆశ్చర్యం, ఆరాధన, అసూయ కూడా కనిపించాయి. అంటే ఆ శక్తిని చూసి అతను దాన్ని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడా? అవును, ఇక్కడే కథలో ఒక ముఖ్యమైన థీమ్ మొదలవుతుంది.
ఒకరు తనకు శాపంగా భావించే శక్తిని మరొకరు వరంగా ఎలా చూస్తారు అనేది. నిజమే. బ్యానర్ ఆ శక్తి నుండి విముక్తి కోరుకుంటుంటే బ్లాన్స్కీ లాంటి సైనికుడు అలాంటి అపరిమితమైన బలం కోసమే జీవిస్తాడు. ఇది అతని వృత్తిపరమైన కర్తవ్యం నుండి వ్యక్తిగత వ్యామోహంగా మారుతుంది. బ్రెజిల్ నుండి తప్పించుకున్న బ్యానర్ తన పరిశోధన డేటాను తిరిగి పొందడానికి అమెరికాలోని కల్వర్ విశ్వవిద్యాలయానికి తిరిగి వస్తాడు. మళ్ళీ మొదటికొచ్చాడు. అక్కడే అతను ఊహించని విధంగా బెట్టీ రాస్ను కలుస్తాడు. 5 ఏళ్ల తర్వాత. అదొక చాలా ఎమోషనల్ మూమెంట్. ఆమె ఇంకా తనను ప్రేమిస్తోందని, నమ్ముతోందని బ్యానర్కు అర్థమవుతోంది. ఆ ఒక్క క్షణం అతను ఒక రాక్షసుడు కాదని, కేవలం ఒక మనిషి అని గుర్తుచేస్తుంది. బెట్టీ పాత్ర ఇక్కడ చాలా కీలకం. ఆమె బ్యానరుకు, అతని మానవత్వానికి మధ్య ఉన్న ఏకైక వారధి. ఆమె అతన్ని ఒక ఆయుధంగా చూడదు. అస్సలు చూడదు. ఆమెకు ఇంకా పాత బ్రూస్ గుర్తున్నాడు. కాని వారి సంతోషం ఎక్కువసేపు నిలువదు. జనరల్ రాస్, బ్లాన్స్కీ వాళ్ల సైన్యంతో విశ్వవిద్యాలయాన్ని చుట్టుముట్టుతారు. ఈసారి వాళ్లు మరింత బలంగా వస్తారు. బ్లాన్స్కీ జనరల్ రాస్ను ఒప్పించి ప్రయోగాత్మక సూపర్ సోల్జర్ సీరంను తక్కువ మోతాదులో తీసుకుంటాడు. అవును. ఇప్పుడతను మునుపటి కంటే వేగంగా, బలంగా ఉన్నాడు. అతనిలో గెలుస్తాననే గర్వం కనిపిస్తుంది. కాని ఆ సీరం అతని విచక్షణను దెబ్బతీస్తుంది. అతనిలో క్రూరత్వం పెరుగుతోంది. అతను హల్క్ను రెచ్చగొడతాడు, హేళన చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో బెట్టీకి ప్రమాదం జరగబోతే హల్క్ తన మొత్తం కోపాన్ని ఆమెను రక్షించడం వైపు మళ్లిస్తాడు. ఇక్కడ హల్క్ కేవలం ఒక విధ్వంసక శక్తి కాదు, ఒక రక్షకుడుగా కనిపిస్తాడు. నిజమే. అతను బ్లాన్స్కీని దాదాపు చంపేంతగా గాయపరిచి బెట్టీతో కలిసి అక్కడ్నుండి పారిపోతాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ప్రయాణిస్తున్నారు. నివారణ కోసం వారి అన్వేషణ మళ్లీ మొదలవుతుంది. వారు న్యూయార్క్ నగరానికి చేరుకుని మిస్టర్ బ్లూను కలుస్తారు. అతని అసలు పేరు డాక్టర్ శామ్యూల్ స్టర్న్స్. అతను ఒక మేధావి, కానీ అతని ఉద్దేశ్యాలు అంత మంచివి కావు. స్టర్న్స్ బ్యానర్ పరిస్థితికి ఒక తాత్కాలిక విరుగుడును తయారు చేశానని చెప్తాడు. ఆ ప్రయోగం చాలా ప్రమాదకరమైనది. పనిచేయొచ్చు లేదా బ్యానర్ను శాశ్వతంగా చంపేయొచ్చు. అయినా బ్యానర్ ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతాడు. ప్రయోగం మొదలవుతుంది. ఒకానొక క్షణంలో ఆ విరుగుడు పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. బ్యానర్ శరీరంలో మార్పు ఆగిపోతుంది. 5 ఏళ్ల తర్వాత మొదటిసారి అతను విముక్తి పొందినట్లు భావిస్తాడు. కాని ఆ సంతోషం కూడా ఎక్కువసేపు నిల్వలేదు. స్టర్న్స్ పాత్ర కేవలం ఒక చిన్న విలన్లా కనిపిస్తుంది, కాని అతను బ్యానర్ రక్తాన్ని అపరిమిత సామర్థ్యం అని వర్ణించడం ఆసక్తికరంగా ఉంది. అంటే శాస్త్రవేత్తల్లో కూడా అధికారం పట్ల ఆశ ఉంటుందా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. స్టర్న్స్ ఇక్కడ సైన్స్ యొక్క చీకటి కోణాన్ని సూచిస్తాడు. అతను బ్రెజిల్ నుండి బ్యానర్ పంపిన రక్త నమూనాలను రహస్యంగా కాపీ చేసి పెద్ద మొత్తంలో నిల్వ చేస్తాడు. దేనికి? అతను దానిని ఒక శాపంగా చూడడు. మానవ పరిణామానికి తర్వాతి మెట్టుగా చూస్తాడు. క్యాన్సర్ను నయం చేయడం నుండి మనుషులను దేవుళ్లుగా మార్చడం వరకు దాని అపరిమిత సామర్థ్యాన్ని అతను ఊహించుకుంటాడు. ఇక్కడే నైతికత ప్రశ్నార్థకమవుతుంది. ఒకరి విషాదం మరొకరికి అవకాశంగా ఎలా కనిపిస్తుందో స్టర్న్స్ పాత్ర చూపిస్తుంది. బ్యానర్ ఇది తెలుసుకుని ఆ రక్త నమూనాలను నాశనం చెయ్యమని స్టోన్స్ను కోరుతాడు. కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. జనరల్ రాస్ సైన్యం వారిని పట్టుకుంటుంది. బ్యానర్ను బెట్టిని హెలికాప్టర్లో బంధిస్తారు. అదే సమయంలో గాయపడిన బ్లాన్స్కీ స్టర్న్స్ ప్రయోగశాలకు వస్తాడు. హల్క్ శక్తిపై అతని వ్యామోహం పరాకాష్ఠకు చేరుకుంటుంది. అతను స్టర్న్స్ను బెదిరించి బ్యానర్ రక్తాన్ని నేరుగా తన శరీరంలోకి ఎక్కించుకోమని బలవంతం చేస్తాడు. స్టర్న్స్ హెచ్చరించినా అతను వినడు. ఆ ప్రయోగం భయంకరంగా వికటిస్తుంది. బ్యానర్ గామా రేడియేషన్, బ్లాన్స్కీ తీసుకున్న సూపర్ సోల్జర్ సీరం కలిసి అతన్ని హల్క్ కంటే పెద్ద, భయంకరమైన రాక్షసుడుగా మారుస్తాయి. అతని పేరే అబామినేషన్. అవును. అమ్మా, అంటే ఒక రాక్షసుణ్ణి అంతం చేయబోయి వాళ్లే ఇంకో పెద్ద రాక్షసుణ్ణి సృష్టించారన్నమాట. అవును. ఆశాకిరణం కాస్త ఒక మహావిపత్తుకు దారితీసింది. అబామినేషన్ నియంత్రణ లేకుండా హార్లెం వీధుల్లో విధ్వంసం సృష్టించడం మొదలుపెడతాడు. కార్లను విసిరేస్తూ, భవనాలను కూల్చేస్తూ భీభత్స్యం సృష్టిస్తాడు. జనరల్ రాస్ తన తప్పును గ్రహిస్తాడు. తను సృష్టించిన రాక్షసున్న ఆపడం తన వల్ల కాదని అతనికి అర్థమవుతుంది. ఇప్పుడు జనరల్ రాస్ ముందు ఒకే ఒక్క దారి ఉంది. ఒక రాక్షసుణ్ణి ఆపడానికి మరో రాక్షసుడి సహాయం తీసుకోవాలి. అతను బందీగా ఉన్న బ్యానర్ వైపు చూస్తాడు. ఆ క్షణంలో బ్యానర్ ఒక వీరుడిలాంటి నిర్ణయం తీసుకుంటాడు.
5 ఏళ్లుగా దేనినైతే అణిచివేయాలని ప్రయత్నించాడో ఇప్పుడు అదే శక్తిని ప్రజలను కాపాడటానికి ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు. అతను స్వచ్ఛందంగా హెలికాప్టర్ నుండి కిందకు దూకేస్తాడు. అది కథలోనే అత్యంత కీలకమైన క్షణాలలో ఒకటి. అవును, అతను భయంతో పారిపోవడం మానేసి తన విధిని అంగీకరిస్తున్నాడు. నేలను తాకినప్పుడు అతను కోపంతో కాదు, ఒక ఉద్దేశంతో హల్క్గా మారతాడు. ఇప్పుడతను కేవలం ఒక రాక్షసుడు కాదు, ఒక యోధుడు. ఆ తర్వాత హల్క్, అబోమినేషన్ మధ్య జరిగే పోరాటం మాటల్లో వర్ణించలేనిది. న్యూయార్క్ వీధులు వారి యుద్ధభూమిగా మారతాయి. ఇది కేవలం 2 రాక్షసుల మధ్య జరిగే పోరాటం కాదు. కాదు, ఇది నియంత్రణకు, అదుపులేని ఆవేశానికి మధ్య జరిగే పోరాటం. అబోమినేషన్ కేవలం విధ్వంసం కోసం పోరాడుతుంటే, హల్క్ అమాయకులను, బెట్టిని, జనరల్ రాస్ను రక్షించడానికి పోరాడతాడు. ఈ పోరాటంలో హల్క్ కేవలం బలాన్నే కాదు, తెలివిని కూడా ఉపయోగిస్తాడు. అతను ఒక వ్యూహంతో పోరాడతాడు. చివరికి ఒక పెద్ద గొలుసును ఉపయోగించి అబోమినేషన్ను బంధించి దాదాపు చంపేస్తాడు. కాని చంపడు. బెట్టి మేడుకోలు విని ఆ చివరి క్షణంలో ఆగిపోతాడు. ఇది చాలా ముఖ్యం కదా. చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఒక్క క్షణం హల్క్ లోపలున్న బ్రూస్ బ్యానర్ మానవత్వం ఇంకా బతికే ఉందని చూపిస్తుంది. అతనొక జంతువులా ప్రవర్తించలేదు. లేదు, అతను నియంత్రణను ప్రదర్శిస్తాడు. ఇది అతని మీద అతనికొస్తున్న పట్టుకు నిదర్శనం. ఆ తర్వాత సైన్యం తనను పట్టుకునేలోపే హల్క్ అక్కడి నుండి మళ్లీ అదృశ్యమవుతాడు. కథ ముగింపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1 నెల తర్వాత బ్యానర్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కనిపిస్తాడు. ధ్యానంలో కూర్చునుంటాడు. అవును, ఈసారతను హల్క్ను అణచివేయడానికి ప్రయత్నించడం లేదు. బదులుగా ఆ పరివర్తనను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని కళ్ళు ఆకుపచ్చగా మారతాయి, కాని అతని ముఖంలో భయం బదులు ఒక చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. అవును, కథ చివర్లో ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తోంది. బ్యానర్ ప్రయాణం భయం నుండి అంగీకారానికి మారింది. అతను తనలోని రాక్షసుని నిర్మూలించడం అసాధ్యమని గ్రహించాడు. అందుకే దానితో కలిసి జీవించడం, దానిని ఒక ఆయుధంగా మలుచుకోవడం నేర్చుకుంటున్నాడు. ఆ చిరునవ్వు అతను విజయం సాధిస్తున్నాడనడానికి సంకేతం. ఇక కథ చిట్టచివరి కాడ్చీలో టోనీ స్టార్క్ ఒక బార్లో జనరల్ రాస్ను కలిసి ఒక టీంను సమీకరిస్తున్నట్లు చెప్పడంతో కథ ముగుస్తుంది. మరి ఈ కథ మనకు చివరగా ఏం చెప్తోంది? ఇదొక నివారణతో ముగిలేదు, ఒక అంగీకారంతో ముగిసింది. నిజమే. బ్యానర్ ప్రయాణం తనలోని రాక్షసుణ్ణి తొలగించడం గురించి కాదు, దానితో జీవించటం నేర్చుకొని దానిని నియంత్రించటం గురించే. ఇది మనందరికీ ఒక ఆలోచనను రేకెత్తిస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలో కోపం, భయం, అసూయ వంటి రాక్షసులు ఉంటారు. వాటిని అణచివేయడానికి ప్రయత్నించడం వల్ల అవి మరింత బలపడతాయేమో. బ్రూస్ బ్యానర్లా వాటిని అర్థం చేసుకుని, అంగీకరించి సరైన మార్గంలో నడిపించడంలోనే అసలైన బలముందేమో. మనల్ని మనం నిజంగా నియంత్రించుకోవడమంటే ఏమిటి? మనలోని చీకటిని అంగీకరించడమా, లేక దానిని ఎప్పటికీ అణచివేయడానికి ప్రయత్నించడమా? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాం.